మోతవారి మామ ఇయాల ఏం ముచ్చట ముందటేసుకున్నాడు పిలుద్దామో పారి మామ ఓ మామ ఆ బుగ్గలమ్మ బుగ్గలు బుగ్గలు స్వచ్ఛమైన మామిడి తోటల నింపుకొచ్చిన అచ్చమైన స్వచ్ఛమైన నికాసైన గాలి బుగ్గలు బుగ్గలమ్మ బుగ్గలు అమ్మ బుగ్గలు కాలా స్వచ్ఛమైన గాలి బుగ్గలు బుగ్గలు గా బుగ్గలమ్మటైనా మా మలయ మామ లెక్కనే కానొస్తాడు కదా అమ్మా ఇగో మీ ఇల్లు మురుకాలకు దగ్గర ఉన్నది కాబట్టి ఓ 4 బుగ్గలు తీసుకున్నాం అనుకో మంచిగా స్వచ్ఛమైన గాలి ఇంటిల్లి పాదులు అందరూ 4 రోజులు మంచిగా విరుచుకోవచ్చు దాదా దిగిరా ఇగో 4 బుగ్గలు తీసుకుందిరా ఓ మామ గా బుగ్గలు అమ్ముతాను నీకేం కర్మ పట్టిందే అబ్బా ఇది చూసింది కదా ఏందో జిట్టి కళ్ళ పోరి ఈ జిట్టి కళ్ళ కన్ను పడ్డదంటే ఏ వ్యాపారమైనా మసి కావాల్సిందే ఏందో జిట్టి కళ్ళ ఏమైనా న్యాయం పడతాను ఏందో చెప్పు ఏందంటాను ఆఫీస్కి రావా వార్తలు లేవా ఏమో బుగ్గలు అమ్ముకుంటా ఉన్నావు ఆఫీసు లేదు అర్థం తెచ్చేది లేదు నేను కొలువు బంద్ చేసిన పోయి నుంచి ఏంది బంగారం అసంటి కొలువు బంద్ చేసి గా బుగ్గలు అమ్ముతాను పిసలేసిందా నీకేమన్నా లేకుంటే నిన్న నాగిన దిగలేదా నువ్వు ఏమన్నా అనుకోపా బుగ్గలు 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 మైలారా మాసూరు జంగట్ల నింపుకొచ్చిన స్వచ్ఛమైన గాలి బుగ్గలు అమ్మా బుగ్గలు 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 ఇగో 500కి ఇగో ఇది మంచి స్వచ్ఛమైన గాలి ఎంత మంది ఉన్నారు మీ ఇంట్లో అందరు సరిపోతాయి 500 బుగ్గలమ్మ బుగ్గలు బుగ్గలు బుగ్గలమ్మ బుగ్గలు దగ్గర పడ్డాయి బుగ్గలు బుగ్గలు రావాలి రావాలి ఓ అమ్మ గా 5 రూపాయల బుగ్గకు 500 రూపాయలు ఇచ్చుకుంటాను నీకేమైనా పిసలేసిందా ఇది ఓ మామ నువ్వు ఆన్నే ఉండు చెప్తున్నా నువ్వు జనాలను మోసం చేస్తాను నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా నువ్వైతే ఆన్నే ఉండు ఏంది పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు ఇప్పుడే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ఇగో 2-3 బుగ్గలు అన్నీ ఇడికి వచ్చిన ఇక ఇవి అమ్మితే ఇంటికి బరుడేగా ఏంది పోలీసు వాళ్ళకి కూడా అమ్మినవా అసలు ఏంది మామ గా బుగ్గలు అంటే గంత స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ అయినే శివుడు ముక్కు పోరి ఇప్పుడు దేశంలో మొత్తం వాతావరణం కాలుష్యం అయిపోయింది కదా స్వచ్ఛమైన గాలి దొరుకుతలేదు కాబట్టి మైలారం మాసూరు జంగట్ల స్వచ్ఛమైన చెట్లల్లా ఇగో ఈ బుగ్గలల్లా గాలి నింపుకొని వచ్చి ఇక్కడ అమ్ముతాను అన్నట్టు వీళ్ళేదో నీ మాయ మాటలకు బోల్తా వాడి కొన్నారు గాని గాలిని ఎవరు కొంటారు మామ ఎవ్వరు కొనరు నువ్వైతే అమ్ముతాను ఏందో మరి అరే ఓ గాయ ముఖం దానా వెనకటికి నీళ్లు పొట్లాలల్లా అమ్ముతారంటే అందరూ నవ్వలేదా కానీ ఇప్పుడు ఏం జరిగింది నీళ్లు సీసల్లల్లా కీసల్లల్లా పొట్లాలల్లా కొనుక్కొని తాగుతున్నావా లేదా గందుకే స్వచ్ఛమైన గాలి కూడా కరువైంది కాబట్టి ఇగో ఇట్లా స్వచ్ఛమైన గాలి బుగ్గలు అమ్ముతాను అన్నట్టు అవును మామ నువ్వన్నది కూడా నిజమే కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అందుబాటులో లేక మస్తు మంది జీవిడిచిర్రు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదనే అరే ఓ పిස්සదానా ఢిల్లీలో ఒక 5 స్టార్ హోటల్లా వాళ్ళ హోటల్లో వండే వంటకాల లిస్టులతో పాటు ఇక్కడ స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని బోర్డు పెట్టిండు ఒక గా హోటలే కాదు ఢిల్లీలో ఉన్న 5 స్టార్ హోటల్ అన్ని గట్టనే బోర్డులు పెట్టి అన్నట్టు ఇక కొద్ది రోజులల్లా మన హైదరాబాద్ లో కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది కదా ఇక ఇక్కడ కూడా వ్యాపారం మొదలవుతుందని నేను ముందుగానే మొదలు పెట్టిన అన్నట్టు అయినా కూడా ముచ్చట పెట్టినమ్మా బుచ్చం పెట్టరా అంటారు నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నా బుగ్గల వ్యాపారం గాలి వ్యాపారం దెబ్బతింటది నేను బుగ్గలు అమ్ముకోవాలి పోయి నుంచి పీకు పీకు ఆ బుగ్గలమ్మ బుగ్గలు బుగ్గలమ్మ బుగ్గలమ్మ బుగ్గలు స్వచ్ఛమైన గాలి బుగ్గలు ఇప్పటికే నీళ్లు కొనుక్కుంటాను రేపు మా మామ చెప్పినట్టు గాలి కూడా అమ్ముడు మొదలైంది అనుకో ఇక పేద ప్రజలు ఎట్లా బతకాలనో ఏమో ఇంట్లో ఎవరికన్నా ఆపద వస్తే ఎవరి దగ్గరికి పోతాముల్లా అవ్వయ్య దగ్గరికి పోతాం ఓ ఊళ్ళో ఆపద వచ్చిందనుకో ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ దగ్గరికి పోతాం మరి ఊళ్ళో అందరు తిప్పలార్చుకునే సర్పంచ్కే ఆపద వస్తే ఎటు పోతారు చెప్పుండ్రి ఇంకో గీ ఊళ్ళున్న గీ సర్పంచ్ అక్కకు కూడా వాళ్ళ ఇంటోళ్ళతోనే ఏమో ఆపద వచ్చిందట ఇంతకీ ఆ అక్క ఎవరు ఆ అక్కకు ఏం ఆపద వచ్చింది అది ఏడైంది మొత్తం పురా గడుచుకుందాం పాడ్రి పైసలు బగ్గ సంపాదించాలంటే రాజకీయాలకు రావాలి అందులోనైతే పెత్తనం మనదే ఉంటుంది కాబట్టి పైసలు బగ్గనే ఎనికేసుకోవచ్చు ఊళ్ళల్లో వార్డు మెంబర్ కానుంచి ఉప సర్పంచ్ కానుంచి మొత్తం లీడర్లు అందరు ఇదే పని మీద ఉంటారు ఇగో ఈ అక్కను చూడుండి ఉండేతందుకు ఇల్లు లేదని పిల్లలతోని బయట నిలబడ్డది ఈ అక్క ముచ్చట ఇప్పుడెందుకు అనుకుంటాంలా ఈ అక్క శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సిరివరం అనే గ్రామానికి సర్పంచ్ అన్నట్టు గ్రామ సర్పంచ్కే ఉండేతందుకు ఇల్లు లేదంటే
ఈ అక్కకు రాజకీయం చెయ్యరాదు కావచ్చు అనుకునేరు. నిజాయితీగా రాజకీయం చేసేటోళ్ళు గిట్లనే ఉంటారు. మరి ముచ్చటేందంటే ఈ అక్కోళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరు ఒక్కటే ఇంట్లో కలిసి ఉండేదట. అయితే ఈ అక్క పెనిమిటి శ్రీనివాసులు ఇదే సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు కాలం చేసిన కాడ నుంచి ఈ అక్క కష్టాలు సురువైనాయి. అక్క కష్టాలు ఊరోళ్ళ నుంచి కాదు, తన కుటుంబ సభ్యుల నుంచేనట. ఉమ్మడి కుటుంబంలో సంపాదించిన ఆస్తులని ఒక్క సిల్లి గవ్వరాదు ఇల్లు రాదని గిట్లా బయటికి వెళ్ళగొట్టిండ్రు అన్నట్టు. మా భర్త ఉన్నప్పుడు వచ్చి చాలా మంది మర్యాద అంతా ఇస్తాండ్రి. ఇప్పుడు భర్త పైన ఇంకా మార్చి 2వ తారీఖు నా భర్త చనిపోయినారు. 6 రోజులు ఇంకా మాకి పెద్దోళ్ళు ఎవరే కానీ అధికారులే కానీ ఎవరే కానీ సర్పంచ్ ఆమె ఏమన్నా సహాయం చేస్తామను అని ఎవరు ముందుకు రాలేదు. ఎవరును నేను అడిగినాను కానీ మాకు ఎవరు రాలేదు. అప్పుడు అందరూ వచ్చి సహాయం చేసుకొని పోతాండ్రి. ఇప్పుడు మా ఎవరు పట్టించుకుంటానే ఉండలేదు. ఏమైనా దయచేసి మాకి న్యాయం జరగాల. ఈ అక్క భర్తకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నట్టు. ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొక ఆయన చిన్న ఆయనే. ఈ అక్క భర్త నడిపైన అన్నట్టు. ఈ అక్క భర్త కాలం చేయంగానే ఈ ఇద్దరన్నదమ్ములు ఒక్కటాయి ఈ అక్కను పిల్లలతో సహా బయటికి వెళ్ళగొట్టిందట. చూసిన్లా మానవ సంబంధాలు ఎట్లా చచ్చిపోతానాయో. ఇద్దరు ఆడపిల్లలని కూడా చూడకుండా ఈ అక్కను బయటికి గెంటేసే. ఊళ్ళో అందరి సమస్యలకు పరిష్కారం చూపెట్టే సర్పంచ్కే ఈ కట్టం వచ్చే. మరి ఇప్పుడు ఈ అక్క కట్టం ఎవరు తీర్చాలే? ఇంటి సభ్యురాలనే ప్రేమ లేదు, సర్పంచ్ అన్న గౌరవం అసలే లేదు. బయటికి వెళ్ళగొట్టి తాళాలు వేసుకున్నారట. మా నాన్న మార్చ్ 2, 2023లో చనిపోయినారు. మా నాన్న చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా ఒంటరిగా పోయింది. మా నాన్న చనిపోయిన తర్వాత మా మమ్మీని మా అవ్వ వాళ్ళు కొట్టడం తిట్టడం చేస్తున్నారు. మా అవ్వ, మా తాత, మా పిన్నమ్మ, మా బాబాయ్ అందరూ కొడుతున్నారు మా మమ్మీని. మమ్మల్ని మా మమ్మీని మా చెల్లెల్ని అంతా ఇంటి నుంచి బయటికి తోసేసినారు, బీగం వేసినారు. 2 days నుంచి మేము బట్టలు లేకుండా ఇవే బట్టలతోనే ఉన్నాము. సహాయం చేయండి అని కోరుతున్నాం. ఈ ముచ్చట మీదనైతే ఈ అక్క పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ ఇక చూడాలి మరి పోలీసు వాళ్ళు ఏం పరిష్కారం చూపెడతారో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మార్పు అయితే బగ్గానే వచ్చిందిలా. ఇన్ని రోజులు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇక రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు జరిగే కార్యం ఇంకో ఎత్తు. ఇక తెలంగాణ సమాజం అంతా ఏర్కబెట్టుకునే రోజు. ఇక ట్యాంక్ బండ్ మీద అయితే పండుగ చేస్తున్నారులా. తెలంగాణ తల్లి విగ్రహం గురించే. మరి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో అని అందరు ఎదురు చూసే దినం. మరి గా ముచ్చట ఎట్లయితుందో చూడుర్రి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదాన్ని గట్టిగానే అమలు చేస్తోంది సెయి సర్కారు. మార్పు అంటే మన జీవితాలలో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ సర్కారోళ్ళు చేసే మార్పేమో ఇగో గీ తిరుగున్నది. ముందుగా టీఎస్ ను టీజీగా మార్చిండ్రు, తెలంగాణ చిహ్నం మార్చిండ్రు, అటెంక రాష్ట్ర గీతాన్ని మార్చిండ్రు, నిన్నటికి నిన్న ఆర్టీసీ లోగోను మార్చిండ్రు. ఆఖరికి 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని కూడా మార్చవచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలినోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే. 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు. 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న యాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి గుర్తుగా, తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇట్లా తెలంగాణ తల్లిగా ఈ దేవతను ఏర్పాటు చేసుకున్నాం. గల్లీ గల్లీలాగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందట పెట్టుకుని జై తెలంగాణ అని గట్టిగానే గర్జించింది తెలంగాణ సమాజం. మా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్నట్టుగా తెలంగాణ ఔన్నత్యాన్ని ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని రూపొందించింది తెలంగాణ సమాజం. 2007 నుంచి 2024 దాకా ఈ విగ్రహాన్నే మనం తెలంగాణ తల్లిగా కొలుసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి
ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరమే ఉంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న షై సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో దొరసాని రూపం, కవితక్క రూపం కలగలిపి ఉన్నదని, గందుకే తెలంగాణ తల్లిని సబ్బండ వర్గాల తల్లిగా రూపొందించి సచివాలయం ముంగట ఈ నెల 9వ తారీఖున ఆవిష్కరించబోతున్నది తెలంగాణ సర్కారు. లాగా సృష్టించారు. ఆ రోజు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన వర్గాలందరికీ సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది స్టాచ్యూ అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు, వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసాని లాగా సృష్టించారు. ఈ విగ్రహం ఎట్లున్నదో ఇప్పటిదాకానైతే రహస్యంగానే ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీలు కూడా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాడ ఈ నెల 9వ తారీఖు నాడే వాళ్ళు కూడా ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను. సచివాలయం ముంగట ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోయే 3 రోజుల ముందే ఈ కార్యం సురువు చేస్తాను. ఆటలు, పాటలు, తెలంగాణ పిండి వంటలు, ట్యాంకు బండ్ మొత్తం పండుగ వాతావరణం ఉచ్చిపడుతుందట రేపటి నుంచి. అయితే షై పార్టీ సర్కారు ఒక విగ్రహం వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక విగ్రహం. మరి ఇంట్లో తెలంగాణ పబ్లిక్ విగ్రహం ఏదనుకోవాలి మరి? అయితే డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఒక్కటే కాదు, ఇక గా రోజే అసెంబ్లీ సమావేశాలు కూడా సురువైతున్నాయి. ముఖ్యంగా గాయాలనే తెలంగాణ ప్రకటించిన దినం, సోనియా గాంధీ పుట్టినరోజు కూడా కావచ్చు. మరి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఎవలని మెప్పిస్తుందో ఎవలని దిట్టిస్తుందో డిసెంబర్ 9వ తారీఖు దాకా ఆగాల్సిందే. బీఆర్ఎస్ పార్టీలు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో దొరసాని కవిత రూపం కలగలిపి ఉన్నదని, ఇక మీరు ఎట్లా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కావచ్చు, షై పార్టీలు మరి తెలంగాణ తల్లి విగ్రహం సోనియా గాంధీ రూపంలో తయారు చేసి తెలంగాణ పబ్లిక్ షాక్ ఇవ్వకుంటారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ జనం. డాక్టర్ రైస్ వారి షుగర్ ఫ్రీ రైస్ సమర్పించు బరాబర్ ముచ్చట్లలో చిన్న బ్రేక్. అంబేద్కర్ అంటే తెలియని మనిషి ఉండరబ్బా దేశముల్లా. ఇక ఆయన చేసిన పోరాటం గురించి అయితే, ఆయన చేసిన త్యాగాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువైనబ్బా. అయితే ఇవాళ కూడా డాక్టర్ బాబాసాహెబ్ 68వ వర్ధంతి. ఇక దేశంలో ఉన్న అందరు లీడర్లు అంబేద్కర్ బొమ్మకు దండేసి యాది చేసుకున్నారు. అయితే మన తాను ఎట్లయిందని అంటారా? ఇగో మీరే చూడు ఎట్లయిందో. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి అలా. ఆ మహానీయుని సేవలు చాలా ఉన్నతమైనవి. మన భారతదేశానికి రాజ్యాంగం రాసిండు, ఎవరెట్లా పనిచేయాలి, ఎవరెట్లా బతకాలి, ఎవరు ఏ పద్ధతులు ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్షలు వేయాలని ఇట్లా అరొక్కటి ఉంటాయి భారత రాజ్యాంగంలో. కులాలకు మతాలకు సంబంధం లేకుండా దేశమంతటా అంబేద్కర్ పుట్టినరోజును, కాలం చేసిన రోజును యాద చేసుకుంటారు దేశమంతటా. కానీ మన తెలంగాణలో హైదరాబాద్ నడిబొట్టునున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అయితే తిరిగి కూడా చూడలేదు సర్కారోళ్ళు. ఎవరన్నా పబ్లిక్ పోయేందుకు కనీసం గేటు తాళం కూడా తీయకపోగా చుట్టూరా ప్రజాపాలనకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ విగ్రహం ముందట దండిగా పోలీసులను బందోబస్తు పెట్టి కనీసం శుభ్రం కూడా చేయలేదంటే ఇది అంబేద్కర్ గారిని అవమానించడం కాకపోతే ఏంటిదని కేటీఆర్ అన్న బగ్గనే గరమైండు సర్కార్ మీద. ఏప్రిల్ 14 వారి జయంతి, డిసెంబర్ 6 అంబేద్కర్ గారి వర్ధంతి, మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు. అవు మరి ఇయ్యాలనే కాదు, పోయిన ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున కూడా
కనీసం ఒక్క పూల దండేసిన పాపాన పోలేదని ఈ పాపం సర్కారులను గట్టిగా అరుచుకుంటాను పబ్లిక్. ఇటు చూడండి, గాంధీ భవన్ లో మహిళలంతా రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తాన్లు. గాయనకు అంతగానం గొప్ప పని ఏం చేసిండో మరి. అంబేద్కర్ గారిని ఇడిచిపెట్టి గిట్లా ఆయన గొప్పలని చెప్పుకుంటానని చాలా మంది గుస్సైతాన్లు. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే అది రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టేనని ప్రతిపక్షాలు గట్టిగానే దుమ్మెత్తిపోతున్నాయి. మరి రేవంతం సార్కు అంబేద్కర్ గారు అంటే ఎందుకు ఇంతగానం కోపమని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే కదా ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నా అనే సోయి కూడా మర్చిపోయి కనీసం ఫోటోకు దండేసి దండం పెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడు రేవంతం అని గట్టిగానే ఘనమైతాను పబ్లిక్. ఈరోజు మీ కటౌట్లకు ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టే డబ్బులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కనీసం పూలతో అలంకరించే పరిస్థితి కూడా లేదా అంబేద్కర్ గారిని. మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మీరేమో రాజ్యాంగాన్ని సృష్టించిన ఏదైతే అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్లకుండా హరీష్ రావు గారు కానీ, కవిత గారిని కానీ, మాజీ మంత్రులను కానీ, బీఆర్ఎస్ నాయకులను కానీ, కార్యకర్తల్ని కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా ఎక్కువ సరుకు ఉత్పత్తి అయింది అనుకో, ఆటోమేటిక్గా ఆ సరుకు ధర దిగుతుంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ముచ్చట గట్ల కాదులో, ఓ దిక్కు సర్కారోళ్ళే రికార్డు కొట్టిందని చెప్పుకుంటున్నా ధర మాత్రం దిగుతలేదు. ఇక మీదికెళ్ళి ఆసరైతమన్న దానికి కూడా మనిషో మాట. గదేనుల్లా గా పంట బోనస్ గురించి ముచ్చటేందో ఎరికేనా చూడుర్రి. ఒకప్పుడు నెర్రలు బాసిన నేలలు ఇప్పుడు పచ్చని పైరుతోని కలకాలాడుతుంది. మన తెలంగాణ రైతన్నలు వడ్లు పండించుట్ల రికార్డు బద్దలు కొడతాను పో. 67 లక్షల ఎకరాలల్లా 1,87,00,000 మంది రైతులు కలిసి 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించిండ్లు. సెయి సర్కారు సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, రైతు బంధు పైకం కింద 15,000 రూపాయలు ఇస్తాం అనుడుతోని పుట్టలు గుట్టలు కంచెలు సాపు చేసి మరీ అందులో వడ్లు పండించిళ్ళు తెలంగాణ రైతన్నలు. ఇంతకు ముందు తెలంగాణలో 46 లక్షల ఎకరాలల్లా దొడ్డు వరి సాగు చేసేది. అది ఇప్పుడు 26 లక్షల ఎకరాలకు తగ్గింది. 33 రకాల సన్నాలు 500 రూపాయలు బోనస్ ఇస్తామనుడుతోనే రైతులందరూ సన్నాల వైపు మళ్ళీండ్రన్నట్టు. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. నువ్వేం చెప్పినవే బాబు, డిసెంబర్లో ఇవో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. 15,000 కాదు కానీ ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్లా ఇయ్యవు, ఎందుకు ఇయ్యవు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? రైతుల్ని వంచడం కాదా? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం ఎట్లా చేస్తావని నేను అడుగుతా ఉన్నా. రైతులు రేపు తిరగబెడతారు మిమ్మల్ని. మరి గింతగానం నీళ్ళెక్కడి నుంచి తెచ్చి పండిస్తానని అనుకుంటాన్రా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం నుంచి అయితే కాదుళ్ళు. కాళేశ్వరం కుంగిందని అలా నీళ్ళ సుక్క కూడా నింపకపోయిరి. మరి ఆ ప్రాజెక్టు ఎందుకోసం కట్టినట్టు, ఎవరి కోసం కట్టినట్టు? కట్టినోళ్ళకే ఇరుకుండాలి. మరి ఆ ప్రాజెక్టులకు వెళ్ళి ఒక్క సుక్క నీళ్లు వాడకుండానే గింత పంట తీసిండ్లు మన రైతన్నలంటే కాళేశ్వరం కట్టిన 1,00,000 కోట్ల రూపాయలు గంగల పోసినట్టేనా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పంట పండిస్తున్నా కూడా ఇప్పటికి రైతన్నల బతుకులు అయితే బాగుపడతలేవు. బియ్యం ధరలు అయితే ఒక్క రూపాయి కూడా దిగత్తలేదు. మరి సర్కారే గింత పంట వస్తుంది, అది కూడా సన్నవట్లేనని చెప్పబట్టే. మరి బియ్యం ధర ఎందుకు పిరమైతానయో, ఇవన్నీ ఎటు పోతానయో సర్కార్కే తెలియాలి. గింత పంట పండించిన రైతులకు కూడా చక్కగా 3 పూటలు బువ్వ దొరుకుతలేదా? తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికి చక్కగా ఇప్పటికీ 3 పూటల బువ్వ దొరుకుతలేదంటే ఈ పంటలతోని ఎవల కడుపు నిండుతుందో ఏమో పో. మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన చూసేయండి. ఎప్పుడు ట్రెండింగ్లు ఉండే మన గుల్ల మంత్రి కొండా సురేఖక్క ఇవాళ వైరల్ అయ్యే ముచ్చటోటి మాట్లాడుతుంది. ఇనుర్రి ఓ పారి. ఒక ప్రతిపక్ష నాయకుడు, నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి?
నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. అగో ఇన్నర్ కదా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. నువ్వు కాదు మాట్లాడాల్సింది, మీ అయ్య మాట్లాడాలి. నువ్వెట్లా మాట్లాడతావు అని చెప్పేసి కేటీఆర్ సార్ను క్వశ్చన్ చేస్తుంది అక్క. అగో గట్లంటారేంది మేడం? సారు మాత్రం సిరిసిల్ల ఎమ్మెల్యే కాదా? సారుకు మాత్రం ఓట్లేసి ప్రజలు గెలిపించుకోలేదా? సారు మాత్రం పార్టీ లేదా? సారు ప్రతిపక్షం కాదా? ఎందుకు మాట్లాడొద్దక్క? 9 తారీఖు నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా. ఇగో గందుకు మీ డాడీ అయిన కేసీఆర్ సార్ను రమ్మని చెప్పేసి అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు అందరూ రమ్మని పిలుస్తున్నారు. మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ను అలా పార్టీ వాళ్ళ కంటే పబ్లిక్ కంటే ఎక్కువ సర్కారోళ్ళే ఎక్కువ గలవరిస్తున్నారు పోన్రి. ఇక చూడాలా మరి గింతగానం గలవరిస్తున్నందుకు సారు అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ సమస్యల మీద కొట్లాడతాడో లేకపోతే పోయిన సార్ లెక్క అట్లొచ్చి ఇట్లా పోతాడో. 9 తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే ఈ ముచ్చట తెలవాలంటే. యోగిడ రేవంత్ సారు, పొన్నం ప్రభాకర్ సారు, దానం నాగేందరు, విజయలక్ష్మి మేడం ఏమో రిలీజ్ చేస్తుంది. ఏందనుకుంటున్నారా? మంచిగా చూడుర్రి, టీజీటీడీ అని రాసింది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇంత ముందుకున్న ట్రాన్స్పోర్ట్ పాత లోగోను తీసేసి ఇప్పుడు దాని ప్లేస్ లాగా ఇట్లా కొత్త ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోగోను రిలీజ్ చేసిర్రు సర్కారోళ్ళు. ఇంత ముందుకున్న పాత లోగోల వరంగల్ కాకతీయుల తోరణం, అట్లనే చార్మినార్, దాని ఎంట బాటుండే, ఆ బాట మీద బస్సు ఉండే. ఇప్పుడు దాని ప్లేస్ లో గిట్లా వరి నాట్లై, వరి కర్రలై ఈ ఆకులు తీసుకొచ్చి పైన 3 సింహాల బొమ్మ పెట్టి టీజీటీడీ అని రాసుకొచ్చిర్రు కొత్త లోగో. ఇప్పటి నుంచి బస్సులలో గిదే లోగోని చూస్తాం మనం. ఎక్కడ టీఎస్ ఉన్న దాని ప్లేస్ లో టీజీ రాసుకొస్తుంది. తెలంగాణ రాచరికపు పోకడలు ఉన్న దాన్ని తీసేసి తెలంగాణ సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుందో, తెలంగాణ బతుకు ఏ విధంగా ఉంటుందో వాటి ప్లేస్ లా ఈ బొమ్మలు పెట్టుకొస్తుంది సర్కారు. ముద్దుకుంది పోన్రి. ఒక్కో సర్కారు వచ్చినప్పుడు ఒక్కో లోగోలు మారుస్తున్నారు, కానీ ఓట్లేసిన ఓటర్ దేవుల బతుకులు మాత్రం ఎప్పటి పేనుగులనే. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళొత్తా.